అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మామిడికాయ ఉడకబెట్టిన చట్నీ చేస్తున్నాను అనమాట. మామిడికాయ ఉడకబెట్టిన చట్నీకి అయితే నేను 2 మామిడికాయలు తీసుకున్నా. ఒక మామిడికాయనేమో తొక్క తీయకుండా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకొక మామిడికాయ అయితే నేను తొక్క తీసి ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. కొన్ని ఇట్లా అయితే చేసేసుకున్నా. 2 మామిడికాయలు అయితే ఈ సైజు ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నా. మన ఇష్టము, సైజు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇది. అంటే మేమైతే అట్లా చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు చిన్న కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇట్లనైతే కొన్ని ముక్కలు తొక్క తీసినట్టు, కొన్ని తొక్క తీయనట్టుగా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లా ఒకటేమో తొక్క తీసిన, ఒకటేమో తొక్క తీయలేదన్నమాట. అట్లా కట్ చేసి రెండు మామిడికాయలు అయితే కట్ చేసుకున్నా. దానికి గాను ఒక వెల్లుల్లి గడ్డ, పెద్ద గడ్డ, దగ్గర ఒక 20-30 వెల్లుల్లి రెబ్బలు అయితే ఉండి ఉంటాయి. అవైతే నేను వలుచుకొని పెట్టుకున్నా. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ ఆవ పొడి, ఆవాలు మిక్సీకి వేసుకున్న పొడి ఉంటుంది కదా, ఆవ పొడి. తర్వాత 1/2 టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నా. తర్వాత ఇదైతే ఒక 4 టీ స్పూన్లు నిండా, లేదు అంటే సగం టీ గ్లాస్ ఉంటుందండి. ఈ కారం అయితే ఉప్పు కలిపిన కారం సగం టీ గ్లాస్ కారం ఉంటుంది. 4 టీ స్పూన్లు నిండా తీసుకున్నాను. నేనేమో టీ స్పూన్ కొలత తీసుకున్నాను అనమాట. అందుకోసమని అట్లా చెప్తున్నా. లేదు ఒకవేళ మనకు గ్లాస్ కొలత కావాలి అనుకుంటే మాత్రం సగం టీ గ్లాసు ఉప్పు కలిపిన కారం అనమాట. ఇదైతే ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. దీనికోసం అయితే ఉడకబెట్టిన చట్నీ కోసం అయితే ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇది స్టవ్ ముట్టించుకొని ఆయిల్ అయితే ఈ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. చూడండి, నేను గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నా, ఆయిల్ వేసేసుకున్నా. ఒక 1/2 టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నా కదా, ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కాలి. చూడండి, ఆయిల్ వేడెక్కే లోపు నేను ఈ వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో కొంచెం మెదగాలన్నమాట. ఇది కొంచెం దంచి పెట్టుకుంటా. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా. చూడండి, ఇట్లా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిపైన అయితే నేను ఒక వాటర్ గిన్నె అయితే పెట్టేసుకున్నా. ఇదైతే కొంచెం ఉడకాలి. చూడండి, ఒకసారి అయితే మనం తీసి వాటర్ గిన్నె తీసి పక్కకు పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాము. ముక్కలు అయితే ఒకసారి ఇట్లా కిందికి మీదికి కలిపేసుకోవాలన్నమాట. ఇది ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి వాటర్ అయితే పెట్టేస్తున్నాను నేను. చూడండి, ఒకసారి అయితే తీసి మళ్ళీ కలుపుతున్నాను నేను. ఇట్లా కొంచెం కలుపుకున్న తర్వాత ముక్కల కోసం అంటే ఉప్పు కారం అయితే సమానంగా తీసుకున్నా. పులుపు కోసం నేను ముక్కలకు కొంచెం ఉప్పు పట్టడానికి కోసం అయితే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా నేను. తర్వాత నేను దంచి పెట్టుకున్నా కదా, వెల్లుల్లి మిశ్రమం అయితే దంచి పెట్టుకున్నా కదా, అది కూడా వేస్తున్నా. చూడండి, నేనైతే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది కూడా వేసేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను కొంచెం సాల్ట్ కూడా వేసిన కాబట్టి ముక్క అయితే మనకు తొందరగానే ఉడుకుతుంది. చూడండి, అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ గిన్నె అయితే పైన పెట్టేసుకోవాలి. వాటర్ గిన్నె అయితే ఇష్టం అండి. వాటర్ గిన్నె పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మూత కూడా పెట్టేసుకొని అయితే చేసుకోవచ్చు. అది ఎవరెవరి ఇష్టము. నేనైతే ఒకసారి ఇట్లా చేస్తాను, ఒకసారి ఉత్త మూత పెట్టి కూడా చేస్తాను అనమాట. అది మన ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు. నేనైతే ఈసారి అయితే నేను వాటర్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను అనమాట. మీరైతే ఒకవేళ ఈ చట్నీ మీరు ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటట్టుంటే ఇష్టం ఉంటే వాటర్ గిన్నె పెట్టండి, లేకపోతే నార్మల్గా మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, ముక్క అయితే ఉడికిపోయింది మంచిగా. కొన్ని ముక్కలు అయితే ఉడికినాయి, కొన్ని ముక్కలేమో ఉడకలేదు.
అయినా సరే ఇప్పుడు దాంట్లో ఉన్న ఆవిరికి అయితే సరిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదైతే చల్లారిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. చూడండి, మనం మామిడికాయ ఉడకబెట్టిన చట్నీకి అయితే మామిడికాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి చల్లగా అయిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను అని చెప్పిన కదా. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే ఉడికినాయి, తర్వాత చల్లగా కూడా అయిపోయినాయి అనమాట. కొన్ని ముక్కలు ఉడకకపోతే అయితే నేను ఆవిరితో అయితే సరిపోతుంది అని చెప్పిన కదా. ఇప్పుడు నేను అందుకే కొంచెం చించి చూపించిన అనమాట. అట్లా ఉడికిపోయింది అనమాట, ఆవిరి కూడా ఉడికిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడైతే మనం తీసుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, పసుపు, ఈ 3 అయితే మనము మామిడికాయ ముక్కల్లో అయితే వేసేసుకుందాము. తర్వాత మనం కారం తీసుకున్నాం కదా, హాఫ్ టీ గ్లాస్ కారం అని చెప్పిన కదా. నేనైతే 4 టీ స్పూన్లు లేదంటే హాఫ్ టీ గ్లాస్ కారం అయితే తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకైతే మంచిగా పట్టేసుకుంటట్టయితే కలిపేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో అయితే కొంచెం సాల్ట్ అయితే నేను వేసుకున్నా కదా, ఎందుకంటే మనకు ముక్కలు పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి సరిపడా అయితే నేనైతే కొంచెం ముక్కల్లో కూడా సాల్ట్ వేసుకున్నా. ఈ మామూలుగా కారం కొలత మీకు లెక్క ప్రకారం చెప్పేసిన అనమాట. చూడండి, ఫైనల్గా అయితే కలర్ఫుల్గా మామిడికాయ ఉడకబెట్టిన చట్నీ లేదంటే మాగాయ చట్నీ అని కూడా అంటారు అనమాట. దీన్ని అయితే మాగాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.